కోకోకోలా కంపెనీలో నిరసన తెలియజేయడానికి కారణం ఏమంటే ఈ మేనేజ్మెంట్ వర్కర్స్ని చులకన భావంతో చూడటం, గత 6 నెలల నుంచి ఏ మీటింగ్లు పెట్టమన్నా పెట్టకపోవటం, ఒక 6-7 లెటర్లు ఇవ్వడం జరిగింది. దాన్ని అసలు పరిగణలో తీసుకోకుండా ఏం చేస్తారు, మనం ఫుడ్ బాగోట్లేదు, పురుగులు వస్తున్నాయని చెప్తుంటే దాని గురించి పట్టించుకోరు. అవి ప్రూఫ్తో సహా తీసుకెళ్లారు. అన్నీ ఆయిల్ మంచిది వాడతలేదు, ఫుడ్ బాగోట్లేదు అని చెప్పి దాని గురించి ఇన్సెంటివ్ మీటింగ్లు పెట్టమంటే మీటింగ్లు పెట్టరు. ఈ కంపెనీ ప్రొడక్టివిటీ మీటింగ్లు పెట్టరు. ఇంకా సేఫ్టీ గురించి అడుగుతున్న సేఫ్టీ కూడా చాలా ఘోరంగా ఉంది. ఇక్కడ పట్టించుకొని మీటింగ్లు పెట్టమంటే దాని గురించి కూడా కోకోకోలా కంపెనీ సేఫ్టీలో నెంబర్ 1గా ఉంటుంది. అలాంటిది ఈ కంపెనీలో సేఫ్టీ అడుగుతున్న రెస్పాన్సిబిలిటీ లేదు వాళ్ళకి. అసలు ఇక్కడ ఈ సూపర్వైజర్లు కూడా అన్పార్లమెంట్ లాంగ్వేజ్ వర్కర్స్ని ఇష్టం వచ్చినట్టు బూతులు తిడతాం. వాళ్ళు బిహేవియర్ చాలా రాంగ్. దీని గురించి కూడా లెటర్లు 6 నెలల నుంచి ఇవ్వడం జరిగింది. అందరు సంతకాలు కూడా పెట్టడం జరిగింది. వాళ్ళు అసలు పట్టించుకోకపోవడం మూలాన ఈ నిరసన తెలియజేస్తున్నాం. ఈ నిరసన ఈ పై లెవెల్ బెంగళూరు కానీ ఢిల్లీ కానీ కోకోకోలా లెవెల్ తెలియాలని చెప్పేసి ఈ నిరసన తెలియజేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.